వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులకు సువర్ణావకాశం కల్పించింది. ఇక నుంచి కేవలం 3,000 రూపాయలు చెల్లిస్తే ఏడాదిలో దేశంలో ఎక్కడైనా ఏ టోల్ గేట్ల పరిధిలోనైనా 200 ట్రిప్ల ప్రయాణం చేసేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తాజాగా మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక హైవేలపై ప్రయాణం సులభతరం కానుందని అన్నారు. తాము 3,000 రూపాయల ధరతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 2025 ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్టు పేర్కొన్నారు. యాన్యువల్ పాస్ 1 సంవత్సరం అంటే 200 ట్రిప్లు ముగిసేంత వరకు చెల్లుబాటు అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సౌలభ్యం కేవలం వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ఈ స్కీమ్ యాక్టివేషన్, రెన్యువల్కు సంబంధించి త్వరలోనే ప్రత్యేక వెబ్సైట్ లింక్ను రాజ్మార్గ్ యాత్ర యాప్తో పాటు NHAI మోర్త్ అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని అన్నారు. యాన్యువల్ పాస్ విధానంతో 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించిన దీర్ఘకాల సమస్యలను పరిష్కారం అవుతాయని ఆకాంక్షించారు. అదేవిధంగా టోల్ చెల్లింపులు సులభతరం అవుతాయని అన్నారు. టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, వాహనాల రద్దీని తగ్గించడంతో లక్షలాది ప్రైవేట్ వాహన యజమానులకు సుగమైన ప్రయాణం అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.